ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన అనుదినము నేనున్నాను, భయపడకు, నీ పక్షమున నేను కార్యం చేస్తాను, నిన్ను సంతోషభరితను చేస్తాను అని వాగ్దానం ఇచ్చి అనుదినము తట్టి లేపుతూ మనల్ని దర్శిస్తూ మాట్లాడుతూ ఉన్న దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనములను చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము, యేసుక్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా. అవును, మనము ప్రతిదీ కూడా పొందుకుంటాం. అడిగినవన్నీ కూడా ఆయన చిత్తానుసారముగా అడిగినవన్నీ కూడా మనము పొందుకుంటాము అన్న నిశ్చయత. అవును, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా. అటువంటి ధైర్యం ప్రభు మనకి అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. అవును, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా కూడా ఆయన ఆలకించే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన వలన కలిగిన ధైర్యము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నీకు అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలరు? ఎవరు నీకు అటువంటి మరి అభయహస్తమును ఇవ్వగలరు? ఎవరు నీకు అటువంటి మరి నేనున్నాను, నీవు నన్ను అడుగు అని ఎవరైనా హామీ ఇవ్వగలరా? ఎవరైనా అటువంటి ధైర్యము నీ పట్ల మరి ఇవ్వగలరా? ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకించును. ఆయన మన అవసరాలను, మన కొరతలను, మనకు కలిగిన ప్రతి లేమి కలిగిన పరిస్థితులను. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు అడుగక మునిపే ఆయన చిత్తానుసారముగా నీవు జీవించిన ఆ అనుభవములో, నీ దైనందిన జీవితములో నీవు ముందుకు కొనసాగుతూ ఉండగా ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉండే దేవుడు, సమకూరుస్తూ ఉండే దేవుడు. ఏ సమయమున నీకు ఏది కావాలో దానిని నీ కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవుడు, దానిని నీ కొరకు దాచిపెట్టి ఉంచిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, తన సంకల్పము చెప్పున మరి పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమస్తము సమకూర్చి మేలు కొరకే జరిగించే దేవుడు ఆయన, శక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ప్రభు నీకు అనుగ్రహిస్తున్న ధైర్యం కదా చదువుకున్న మరొకసారి చదువుదామా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం. అవును, నీ డబ్బును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బంధువులను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి కాదు నీకు ధైర్యం. ఆయనను బట్టి నీకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా నీవు ఏది అడిగినా ఆయన నీ మనవి ఆలకించి ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు చింత? ఇంకెందుకు నీకు ఆందోళన? అవును, ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ధైర్యపరుస్తాను. ధైర్యము వహించుడి, మీ హృదయములు కలవరపడనీయొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. జడియవద్దు, బెదరవద్దు, నేను మీ పక్షానున్నాను, మీకు సమకూర్చే దేవుణ్ణి. ఈ ఉదయకాలము నీ జీవిత అనుభవంలో, నీ కుటుంబ అనుభవంలో ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరికి సమాధానం చెప్పాలి, ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయావు, ఏ విషయంలో నిరీక్షణను కోల్పోయావు, సహోదరి సహోదరుడా, ఆయనను బట్టి నీకు ధైర్యం ఉన్నది. ఆయన చిత్తానుసారంగా మొరపెట్టు. ప్రభువా, నా ఆర్థిక పరిస్థితి ఇదే నాయన, నా అనారోగ్య పరిస్థితి ఇది నాయన, నేను ధైర్యాన్ని కోల్పోయానయ్యా, నా ధైర్యము నీవే, నా బలము నీవే,
తండ్రి, నా సర్వస్వము నీవే. దేవునికి నీవు అప్పగించుకో. దేవుని ఎదుట దీనుడుగా ఉండు. దీనులకు ఆయన కృప ఉంది. దీనులను ఆయన హెచ్చిస్తాడు. తగిన కాలములో ఆయన దీనులను హెచ్చిస్తానంటూ ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉంటే చాలు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ మనవి ఆలకించి నీ ఆశను ఆయన తీర్చే దేవుడు. ఆశ కలిగిన ప్రాణము నేను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు నీ పట్ల నేను జరిగిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి చింతించొద్దు. ఏ పరిస్థితిని బట్టి నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. యేసుక్రీస్తే నీ ధైర్యం, యేసుక్రీస్తే నీ బలం, యేసుక్రీస్తే నీ సర్వస్వం. ఆయన చిత్తానుసారంగా మొరపెట్టి ప్రభు అనుగ్రహించే సమృద్ధికరమైన ఆశీర్వాదమును పొందుకొని అనేకులకు ఆశీర్వాదాన్ని పంచిపెట్టాలి అన్నదే ప్రభు యొక్క ఉద్దేశం నీ జీవితం పట్ల. అవును, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవటమే కాదు, కానీ నిన్నే ఒక ఆశీర్వాదకరముగా మార్చే దేవాతి దేవుని హస్తములకు నీవు అప్పగించుకొని ఆయన చిత్తానుసారముగా జీవించుటలో దేవునికి విధేయత చూపు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా నీ బిడలను దర్శించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, నీవు అనుగ్రహించిన, నిన్ను బట్టి మాకు కలిగి ఉన్న ధైర్యం ఏదనగా నీ చిత్తానుసారముగా మేము మనవి చేసిన ప్రతిదీ కూడా నీవు ఆలకించే దేవుడవని. అవును ప్రభువా, తండ్రి, మా మనవి విన్నామని మేము గుర్తెరిగి, అవును ప్రభువా, మేము పొందుకున్నామని. అవును ప్రభువా, అటువంటి ధైర్యము నీ బిడలకు అనుగ్రహించు నాయన. నీ చిత్తమును జరిగించుటలో నీ బిడలు ఒకవేళ లోపించి ఉన్నారేమో, తద్వారా వారు ధైర్యాన్ని కోల్పోయారేమో, మరలా నీ చిత్తమును జరిగించుటలో నీ బిడలను సంస్కరించండి. నీ ఆజ్ఞలను గైకొనుటలో నీ చిత్తానుసారమైన అనుభవములోనికి మరలా నీ బిడలను తీసుకొని రండి ప్రభువా. నీవు కనికరము కలిగిన దేవుడో, కృప కలిగిన దేవుడో, తప్పిపోయిన కుమారుణ్ణి మరలా చేర్చుకున్న దేవుడో, త్రోసివేసే దేవుడో కాదు నాయన. నీ బిడలను ఆశీర్వదించండి. వారి ధైర్యము కోల్పోక, నిన్ను బట్టి వారికి ధైర్యము, నిన్ను బట్టి వారికి బలము, నిన్ను బట్టి వారికి సమాధానము. ప్రభువా, నీకు వందనాలు. నేనున్నాను అని వాగ్దానం ఇస్తున్నావు. నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నావు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నావు. ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను నీ ధైర్యముతో, నీ బలముతో, నీ శక్తితో నింపండి. నీ చిత్తమును జరిగించుటలో పరిపూర్ణతలోనికి నీ బిడలను తీసుకొని రమ్మని వేడుకుంటూ, ఈ దినమంతటికి కావలసిన సహాయమును, తోడును, ఆదరణను, నెమ్మదిని నీ బిడలకు అనుగ్రహించమని నీ సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.